ఇది మనం పాటించాల్సింది. ఎందుకు ఇది ఒకప్పుడు మనోళ్ళు సహజంగా దొరికేవి, వనరులు సహజంగా ఉండేవి కాబట్టి అవి తెంపుకుంటూ ఆకుకూరలు ఇవన్నీ తెంపుకుంటూ తినేటోళ్ళం. కానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక నిర్దేశం చేసింది, ఒక డైట్ రికమెండేషన్ చేసింది. 325 grams ఒక రోజుకు ఒక అడల్ట్ తినాలి. మరి 325 grams తినాలన్నప్పుడు అంత మాత్రం మనం తినట్లే. ఒక టమాటా అనేది రెగ్యులర్గా తింటున్నాం, 98% తింటున్నాం. బెండకాయ అనేది అకేషనల్లీ తింటున్నాం, గోకరకాయ అనేది అకేషనల్లీ తింటున్నాం. మరి ఆ సమతుల్యం అనేది ఆ 325 grams ఏది ఎంత తినాలనేది కూడా ఉంది. 50 grams ఆకుకూరలు తినాలి రోజుకి, అట్లా సమతుల్యత అనేది ఉంది. ఆ సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆరోగ్యంలో మన హెల్త్లో లోపం వస్తుంది. అయితే యాక్చువల్గా పీజీటీఎస్యు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వే చేస్తే మన తెలంగాణలో 250 grams తింటారు కూరగాయలు. అయితే 325 grams మనం లెక్క 4 కోట్లకి వేస్తే దాదాపు 36 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి కూరగాయలు. మరి 36 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. 16 లక్షలు దొరుకుతున్నాయి. మరి డెఫిసిట్ ఉంది. మరి 20 లక్షల మెట్రిక్ టన్నులు డెఫిసిట్ని పూరించాలంటే ఎంత చేయాలి? 1,75,000 ఎకరాలు మనము తీసుకురావాలి. అయితే ఇందాక మీకు ప్రాముఖ్యత చెప్పేటప్పుడు 1 ఎకరం వరి 25 క్వింటాలు అవుతుంది. అయితే 1 ఎకరం మన బనానా ఉంది 400 క్వింటాలు అవుతుంది. ఎంత రేట్లు? 25 క్వింటాలకు 400 క్వింటాలకు ఎన్నో రెట్లు వస్తుంది దిగుబడి, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. మరి ఇక్కడ తక్కువ ఏరియాలో ఎక్కువ పంట తీసుకుంటున్నాం, అక్కడ ఏరియాలో దిగుబడి తక్కువ వస్తుంది. మరి మనం కాకపోతే కొంత వర్క్ ఉంటుంది. మరి అలాంటి పంటల్ని మనము అది ముందుకు తీసుకురావాలి. ఈవెన్ చిల్లీస్ కూడా 2.5 మనకు 2.5 tons అవుతుంది రెడ్ చిల్లీస్. ఇవాళ మార్కెట్ కమర్షియల్ క్రాప్ అది. అట్లా అది ఆ రికమెండేషన్ ప్రకారం తినుకుంటూ పోతే మనిషి కొద్దిగా పౌష్టికంగా బాగుంటారు.